హలో ఫ్రెండ్స్, ఈ వారం అయితే మన తెలుగులో రిలీజ్ అయిన సినిమాలు 4 ఉన్నాయి కదా. 3 ఏమో డైరెక్ట్ మన తెలుగు సినిమాలు, ఒకటేమో మన తమిళ డబ్బుడ్ మూవీ అన్నమాట. సో మనం అసలు ఈ సినిమాల్లో ఏ సినిమా ఎంత కలెక్ట్ చేసింది, అసలు ఇంకా ఎంత కలెక్ట్ చేయాలి బ్రేక్ ఈవెన్ రావాలంటే, అసలు ఏ సినిమా ఏంటి అని చెప్పేసి మాట్లాడు. ఐ మూవీ ఉంది కదా, ఐ మేమ్ ఫ్రేమ్స్ అని చెప్పేసి ఒక మూవీ ఉంది కదా. ఆ మూవీ వచ్చేసి బ్రేక్ ఈవెన్ వచ్చేసి 4.4 సిఆర్ అన్నమాట. దానికి కలెక్షన్ వచ్చేసి 2 సిఆర్ వచ్చింది. 2 సిఆర్ వచ్చిన తర్వాత ఇంకా అది 2.4 సిఆర్ అయితే కలెక్ట్ చేయాలని ఉంది. ఇంకా కలెక్ట్ చేయాలన్నమాట. 2.4 సిఆర్ అయితే కలెక్ట్ చేయాలి. సో చూద్దాం అసలు ఏమవుతుందో. అండ్ తర్వాత వచ్చేసి మన తంగాళం వచ్చేసి మన తమిళ్ మూవీ అన్నమాట. మన తెలుగులో అయితే బ్రేక్ ఈవెన్ వచ్చేసి 4.25 సిఆర్ అన్నమాట. 4,25,00,000. ఇప్పటిదాకా 2,25,00,000 వరకు అయితే మనకి కలెక్ట్ చేసింది అనమాట ఈ 3 days లో. ఇంకా మనకి 2 crores అని అయితే కలెక్ట్ చేయాలి. సో ఈ 2 crores కూడా మనకి వచ్చేస్తుంది మాక్సిమం తంగాలన్కి. సో మనకి తంగాలన్ బ్రేక్ ఈవెన్ దాటేసి ప్రాఫిట్స్ లోకి వెళ్ళే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి డబుల్ ఇస్మార్ట్ అయితే అసలు బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 50 సిఆర్ అనమాట. 50 సిఆర్ లో కనీసం మనకి ఏంటి సగం కూడా కలెక్ట్ చేయాలి ఆ మూవీ అనేది. ఎంత కలెక్ట్ చేసిందంటే 10 సిఆర్ కలెక్ట్ చేసింది 3 days కి కలిపి. ఇంకా అది 40 సిఆర్ అనేది కలెక్ట్ చేయాల్సి వస్తుంది. మీరు ఇంకా మీ డిసిషన్ మీదకి వదిలేస్తున్నా. నెక్స్ట్ ఇంకా మిస్టర్ బచ్చన్ రవితేజ గారి సినిమా ఉంది కదా. రవితేజ గారి సినిమా వచ్చేసి 34 సిఆర్ అంటే 34 crores బ్రేక్ ఈవెన్ టార్గెట్ అయితే 7.2 సిఆర్ కలెక్ట్ చేసింది అనమాట. ఇంకా మనకి 27 సిఆర్ అనేది కలెక్ట్ చేస్తే గానీ మన మిస్టర్ బచ్చన్ మూవీ అయితే లాసెస్ రాకుండా ఉండడానికి ఉండదన్నమాట. సో ఇప్పుడు మనకి ఉన్న పరిస్థితుల బట్టి డబుల్ ఇస్మార్ట్ అండ్ మిస్టర్ బచ్చన్ ఇంకా తగ్గిపోతా ఉన్నాయి కలెక్షన్స్ రోజు రోజుకి. అండ్ లెట్స్ సీ వాట్ విల్ హ్యాపెన్. అయితే ఇందులో ఏమన్నా చూడాలి మీరు అంటే ఫస్ట్ వచ్చేసి తంగాళం, తర్వాత ఐ మేమ్ ఫ్రెండ్స్, తర్వాత ఈ 2 అన్నమాట. అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.